వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అడుగుతున్నారు, అన్న టెలిగ్రామ్లో మన డేటా సేవ్ చేసుకోవడం సెక్యూరేనా? లైక్ పిక్స్ అండ్ వీడియోస్ సేవ్ చేసుకోవడం సెక్యూరే. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను కూడా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే మరీ పర్సనల్ కాదు, కొన్ని ఎప్పుడన్నా అవసరం పడితే మొబైల్లో అప్పటికప్పుడు చూసుకునేలా ఉండాలని సో ఒక స్టోరేజ్లో అయితే వాడుకుంటాను. అండ్ వాట్సాప్లో అలా చేస్తాం, కానీ వాట్సాప్లో చేస్తే ఏమవుతుందంటే వేరే ఫోన్ మార్చినప్పుడు బ్యాకప్ చేసుకోకపోతే రీస్టోర్ అవ్వకపోతే ఇష్యూ అవుతుంది. అదే టెలిగ్రామ్లో అలా కాదు, డైరెక్ట్ క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం టెలిగ్రామే నేను కూడా ప్రిఫర్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, సేఫ్గానే ఉంటుంది. అండ్ సాత్విక్ అడుగుతున్నారు, ఐక్యూ Z9 టర్బో లాంచ్ డేట్ అండ్ ఐక్యూ 12 ప్రైస్ ఇన్ దసరా సేల్. Z9 టర్బో లాంచ్ డేట్ అయితే అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, ఈ మంతే రావాల్సింది, బట్ వాళ్ళైతే తీసుకురాలేదు. ఐక్యూ నియో 9 ప్రోనే నియర్లీ 30,000 29,000 ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్స్లో అయితే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని వెనక్కి జరిపేసినట్టున్నారు. అండ్ ఐక్యూ 12 ప్రైస్ ఇన్ దసరా సేల్, ఐక్యూ 12 ప్రజెంట్ అయితే 48-50,000 వస్తుంది, దసరా సేల్లో 43 to 45 ఈ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ రెడ్డి సాత్విక్ అడుగుతున్నారు, అన్న బెస్ట్ నెక్ బ్యాండ్ అండర్ 1000 బెస్ట్ నెక్ బ్యాండ్ కాదు, కానీ 1250కి OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z2 వస్తుంది. సో నిజానికి అది లాంచ్ అయినప్పుడు 1800 2000, బట్ ఈ రోజు ఇందాకే నేను డీల్ పోస్ట్ చేశాను 1250లో కిల్లర్ ఆప్షన్, దానికి వెళ్ళి ఇంకో 250 పెంచుకునైనా. ఇలాంటి డీల్స్ ఎప్పటికప్పుడు ప్రైస్ డ్రాప్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్రజెంట్ అయితే ప్రైమ్ డేస్ గోల్డ్ సేల్ నడుస్తుంది కాబట్టి చాలా ఆఫర్స్ అయితే వచ్చాయి, ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ ఏది కొన్నా ఇలాంటి ఆఫర్స్లో కొనే ప్రయత్నం చేయండి, చాలా వరకు అమౌంట్ సేవ్ చేసుకుంటారు. ఒక 2000 ప్రోడక్ట్కే 750 సేవ్ అయిందంటే సో ఇంకా వేరే ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్కి మీరే అర్థం చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఆఫర్స్లో కొనడానికి ట్రై చేయండి. అండ్ కోలా నరేష్ నథింగ్ 3 ఎప్పుడు వెయిటింగ్. యాక్చువల్గా టైం అయితే అయిపోయింది, వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించి టీచ్ చేయడం హడావిడి చేయడం చేయాలి, బట్ ఏదైతే CMF ఫోన్ 1 తీసుకొచ్చారో సో దాని హైప్ పోతుందని నథింగ్ ఫోన్ 3కి సంబంధించిన లీక్స్ ఊసే లేదు. సో మేబీ జనవరికి అయితే వెళ్ళొచ్చు, చూద్దాం. ఇప్పుడు CMF ఫోన్ 1 అంతా చల్లబడింది కాబట్టి నథింగ్ ఫోన్ 3కి సంబంధించి వాళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. మేబీ 3 months లేదా డిలే అంటే జనవరికి వాళ్ళు ఎవ్రీ ఇయర్ జనవరికి అలా సెట్ చేసుకోవచ్చు ఈ నథింగ్ ఫోన్ 3 సిరీస్ని, ఫోన్ సిరీస్ని. అండ్ నెక్స్ట్ మల్లేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న మీరు ఎప్పుడు చూసినా ఫిట్గా కనిపిస్తారు, మీ ఫిట్నెస్కి కారణం ఏంటన్నా, మీరు డైలీ వర్కౌట్ చేస్తారా చెప్పండి. నువ్వే అన్నావు బ్రో, అట్లీస్ట్ తెలుసో తెలియకో, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేం లేదు, అట్లా మీకు కెమెరాలో అలా అనిపిస్తుందో, కింద పైన అయితే ఏం లేదు కానీ కింద అయితే ఓకే. సో ఏమో తెలియదు, ఫిట్గా అయితే లేను, అది అసలు విషయం. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశాంత్ వర్మ, 35,000కి Samsung S23 FE కొనొచ్చా అన్న? బై ద వే ఈ పిక్ ఏ ఫోన్తో తీశారు? కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన పిక్ అయితే రెడ్మీ K20 ప్రోతో తీసింది, నియర్లీ 4 years బ్యాక్ పిక్, అది 4-5 years, చాలా బాగా వచ్చింది. అందుకే అప్పుడు నేను సన్నగా ఉండే, అందుకే పోస్ట్ చేసుకున్నా. అండ్ S23 FE 35,000 కొనొచ్చా అన్నారు. సో శాంసంగే కావాలి అంటే వెళ్ళొచ్చు, అదర్వైజ్ అయితే నేను రికమెండ్ చేయను. అండ్ శాంసంగే కావాలంటే 43-44,000 S23 వస్తుంది, అది బెటర్ ఆప్షన్ దీనికంటే. అండ్ నెక్స్ట్ రఘురెడ్డి అన్న, పిక్ అంతా బాగా వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ జెలస్, మై మొబైల్ Vivo X100 Pro నువ్వు సజెషన్ ఇచ్చాకే తీసుకున్నా, కెమెరా కింగ్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ బ్రో. సో చాలా మంచి ఫోన్ Vivo X100 Pro, అంత మంచి కెమెరా ఫోన్ ఇప్పటి వరకు లాంచ్ అయిన ఫోన్స్లో, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే చూడలేదు. నా పర్సనల్ ఫేవరెట్. సరే కొంతమంది వాళ్ళ ఐఫోనే బాగుందనొచ్చు, కొంతమంది S24 Ultraనే బాగుందనొచ్చు, బట్ నేను అన్నింటిని టెస్ట్ చేశాను, కంపారిజన్ వీడియోలు కూడా చేశాను. ఫొటోస్ పరంగా మాత్రం X100 Pro బీస్ట్ కెమెరా ఫోన్ ఈ రోజు వరకు వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. వాళ్ళ X100 Ultra వస్తే ఇంకా బెటర్ అయి ఉండేది, బట్ సాడ్లీ అది ఇండియాకి రాదు. అండ్ రక్షిత్ రాకి, S23 Ultra వర్సెస్ S24 Ultra when comes under 85K in Big Billion Days and which is best offline store in Karimnagar to get S24 Ultra with best price? S Mobile Store కరీంనగర్లో నేను ఏది కొన్నా అందులోనే కొంటాను, వేరే షాప్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్కి అయితే ఇస్తారు. S23 Ultra ఆల్రెడీ 74,000కి వస్తుంది, అండ్ మీరు నో కాస్ట్ EMI పెట్టుకుంటే 66,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది. తర్వాత మీ బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేసి EMI క్యాన్సిల్ చేసుకుంటే సో మీకు వాళ్ళు కొంత అమౌంట్ ఏదో డిడక్ట్ చేసుకుంటారు, బట్ స్టిల్ మీకు బెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అలా కొనగలిగితే ఇప్పటికే S23 Ultra కొనొచ్చు. లేదు 24 Ultra అంటే బిగ్ బిలియన్ డేస్ టైంకి అంతే 90-85 ఆ రేంజ్లో అయితే రావచ్చు. అండ్ శృతి బ్లాగ్స్, హై బ్రో, అండర్ 10Kలో బెస్ట్ డిస్ప్లే మొబైల్ అండ్ గుడ్ బ్రాండ్. ఒక వీడియో చేశాను అండర్ 15K, ఆ వీడియో చూడండి, మీకు చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ క్రియేటివ్ కిషోర్ 35Kలో మంచి ల్యాప్టాప్ చెప్పన్న. సో వీడియో చేశాను రీసెంట్గా, ఒక 4 days బ్యాకే. వీడియోలో చాలా డీటెయిల్గా 5 బెస్ట్ ఆప్షన్స్ చెప్పాను, ఎవరికి ఏది సెట్ అవుతుందో ఒకసారి ఆ వీడియో చెక్ చేయి కిషోర్. నెక్స్ట్ లవ్ MP అన్న, హౌ మచ్ ప్రైస్ రియల్మీ
13 Pro Plus. రియల్మీ 13 Pro Plus వాళ్ళు తేవడం 30,000కి తేవచ్చు, బట్ వితిన్ 1 month 2 monthsలో ఏదో ఒక కార్డ్ డిస్కౌంట్తో 25,000కి వస్తుంది. సేమ్ రియల్మీ 12 Pro Plusలో జరిగింది కదా, అదే దీనికి కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పడవల మదన్ అన్న సామ్సంగ్ F55 5G ఫోన్ రివ్యూ చేయండి. లేదు బ్రో, చేయను. అండ్ రామ్ రెడ్డి iPhone 13 ఇన్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో ప్రైస్ 35,000 తీసుకురావచ్చు, బట్ iPhone 13 కంటే బిగ్ బిలియన్ డేస్ టైంకి 14, 15 మీద ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. మెయిన్గా 15 బాగా ఫోకస్ ఉంటుంది, ఎక్కువ స్టాక్ ఉంటుంది కాబట్టి 13, 14 అప్పటికి స్టాక్ ఉంటే మంచి ప్రైస్లో కొంత స్టాక్ వదులుతారు, సో కాసేపే. బట్ మ్యాక్సిమం 15 పైన మాత్రమే మంచి డిస్కౌంట్ ఉంటుంది, 15 స్టాక్ ఉంటుంది. సో అదే హైలైట్ ఆ సేల్కి. అండ్ నెక్స్ట్ సాయి కిరణ్, హాయ్ అన్న, సామ్సంగ్ మొబైల్ అమ్మేసి న్యూ iPhone 13 కొన్నాను. సామ్సంగ్ 25 వాట్ ఛార్జర్ iPhone 13కి వాడచ్చా, లేదా లో కాస్ట్లో iPhone అడాప్టర్ ఉన్నాయా? iPhone అఫీషియల్ ఛార్జరే 20 వాట్ది 1250కి అయితే వస్తుంది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, నువ్వు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయి. అండ్ సామ్సంగ్ 25 వాట్ ఛార్జర్ని iPhone 13కి వాడచ్చు, బట్ బెటర్ యాపిల్ ఒరిజినల్ ఛార్జర్ని యూజ్ చేయడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆహ్లాద్ శ్రీ, యువర్ ఒపీనియన్ అబౌట్ Honor 200 Pro వర్సెస్ Moto X50 Ultra, ప్లీజ్ సజెస్ట్ యాజ్ Honor 200 Pro ఇన్ ఆఫర్స్. నేను ఇంకా దానికి సంబంధించి ఎలాంటి టెస్ట్ చేయలేదు, సో ఇప్పుడే చెప్పలేను, టూ ఎర్లీ అవుతుంది. హానర్ కంబ్యాక్ ఇచ్చింది, మరి ఎన్ని రోజులు ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్. మరి ఇప్పుడే 45,000-50,000 అయితే హానర్కి పెట్టడం కరెక్ట్ కాదనేది నాకు అనిపించింది, అందుకే నేనైతే రివ్యూ చేయలేదు, అందుకే మీకు ఏం చెప్పలేను యాజ్ ఆఫ్ నో ఆ ఫోన్ గురించి. అండ్ ముఖ్యం మనోజ్ 25,000లో మంచి టీవీ చెప్పండి అన్న, చాలా డీల్స్ వచ్చాయి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో, నిన్న ఇవాళ ఒక్కసారి చెక్ చేయి. అండ్ బెస్ట్ టీవీస్ అండర్ 30,000 ఉంది పోస్ట్, ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో చూడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగేంద్ర అడుగుతున్నారు, నవీన్ అన్న ఎలా ఉన్నారు, ఐఎమ్ ఫైన్ బ్రో, హౌ ఆర్ యూ? ఈ సేల్లో S23 Ultra 76,000కి ఇప్పుడు బెటరా, లేదా బిగ్ బిలియన్ డే సేల్స్లో బెటరా? మేబీ అప్పుడు ఇంకో 5-6 వేలు తక్కువ రావచ్చు, లేదా స్టాక్ అయిపోతే అసలు ఆఫరే ఉండకపోవచ్చు. సో ఇప్పుడు కొనడం 76,000లో అయితే కిల్లర్ డీలే, అండ్ నో కాస్ట్ ఈఎంఐతో ఇంకా తగ్గుతుంది. సో స్టిల్ ఇప్పటికి కూడా బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ క్వశ్చన్ శశి అడుగుతున్నారు, iPhone 14 Plus ప్రొడక్షన్ యాపిల్ వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు అని రూమర్ ఉంది, ఇది ఎంత నిజమో చెప్పండి. సో పాసిబిలిటీ అయితే లేకపోలేదు, ఎందుకంటే వాళ్ళు ప్లస్ని అయితే ఎక్కువ ఫోకస్ చేయరు, స్టాండర్డ్ వేరియంట్ సేల్సే ఎక్కువ ఉంటాయి, అవే ఎక్కువ స్టాక్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో పాసిబిలిటీ అయితే ఉంది దానికి, ఎందుకంటే 15 Plus వచ్చింది, అండ్ త్వరలో 16 కూడా ప్లస్ రాబోతుంది. నెక్స్ట్ రమేష్ అడుగుతున్నారు, హై బ్రో, బాక్స్లో 80 వాట్ ఛార్జర్ ఇస్తారు, కానీ మొబైల్ 67 వాటే సపోర్ట్ ఇస్తుంది, కానీ బాక్స్లో ఎందుకు 80 వాట్ ఛార్జర్ ఇవ్వడము? ఎందుకంటే 67 వాట్ ఛార్జర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన పేటెంట్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి, వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్న ఛార్జర్ని అయితే ఇస్తుంటారు బాక్స్లో. ఇది చాలాసార్లు జరిగింది, చాలా బ్రాండ్స్ ఇలానే చేస్తుంటాయి. అండ్ నెక్స్ట్ బండ భానుప్రకాష్ అన్న, Vivo X100 Pro బిగ్ బిలియన్ డే సేల్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఆల్రెడీ నేనే లాంచ్ అయిన కొత్తలోనే ఆఫ్లైన్ స్టోర్లో 75,000 ఆ ప్రైస్ రేంజ్లో కొన్నాను. సో బిగ్ బిలియన్ డేస్ టైంకి కూడా ఆఫ్లైన్లో 70, 75 లేదా 65 ఈ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇంత మంచి డిస్కౌంట్ రాదు ఈ Vivo X100 కానీ, సామ్సంగ్ S24 Ultra ఫోన్ కానీ. సో ఎప్పుడు కానీ ఆఫ్లైన్ స్టోర్స్లోనే ఇలాంటి ఫోన్స్కి మంచి డిస్కౌంట్ వస్తుంది, వేరే ఫోన్స్ అన్నీ మనకి ఆన్లైన్లో బెస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాజేష్ రాయ్, Vivo X100 బెటర్ దెన్ Vivo X100 Pro ఇన్ బడ్జెట్ కిల్లర్. ఒకవేళ మీ దగ్గర X100 Pro బడ్జెట్ లేకపోతే Vivo X100 చాలా మంచి ఫోన్. నెక్స్ట్ రోమియో రాజ్ అడుగుతున్నారు, హై బ్రో, 40K 60Kలో బెస్ట్ కెమెరా, బెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ బ్యాటరీ లైఫ్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ UI IP68 మొబైల్ చెప్పు బ్రో. అన్నీ అయితే మీకు కవర్ అవ్వకపోవచ్చు, బట్ కొన్ని ఆప్షన్స్ చెప్తాను. OnePlus 12, iQOO 12, Xiaomi 14 ఇవైతే ఉన్న ఆప్షన్స్. లేదు ఎక్స్ని వస్తే ఇబ్బంది లేదనుకుంటే సామ్సంగ్ S24 దానికి కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను.